కంసుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వసుదేవుడు తన యొక్క మొదటి సంతానాన్ని తీసుకుని వచ్చి కంసుడికి అప్పగించడం జరిగింది. అయితే వసుదేవుడి యొక్క నిజాయితీకి ఆశ్చర్యపోయినటువంటి కంసుడు ఆ బిడ్డని తిరిగి ఇచ్చేశాడు. నీ అష్టమ సంతానం కదా నా సంహారానికి కారణమయ్యేది, కనుక వీళ్ళతో నాకేం పని లేదు, తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇచ్చేశాడు. సరే, వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చాడు. క్షేమ సమాచారాలు విచారిస్తూ, ఓ కంస, ఈ దైత్యుల్ని సంహరించడం కోసమని దేవతలంతా కలిసి ఒక పెద్ద పన్నాగం పన్నుతూ ఉన్నారు. ఆ విషయం నీకు తెలియజేయాలి అని నేను ఇప్పుడు వచ్చాను. నందగోకులంలో నందుడు, అనేక మంది యాదవులు, అలాగే దేవకీదేవి, వీళ్ళంతా కూడా దేవతలే ఈ నర రూపాల్లో, ఈ మానవ రూపాల్లో జన్మించడం జరిగింది. నీవేమో కాలనేమి అనేటువంటి దైత్యుడివి, రాక్షసుడివి. కాబట్టి రాక్షస సంహారం కోసం దేవతలంతా కూడా దివి నుంచి భూమికి దిగి వచ్చారు. వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి మానవ రూపాలను ధరించి ఉన్నారు. కాబట్టి వాళ్ళ వల్ల నీకు కీడుగా జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మాటను చెప్తున్నాను అని తెలియజేసి నారదుడు వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా విన్న తర్వాత కంసుడికి, ఓహో, తన కోసం దేవతలంతా కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రణాళికను వేసుకుంటున్నారు అనేటువంటి ఆలోచన చేసిన తర్వాత ఇక దేవకీ వసుదేవులకి పుట్టినటువంటి సంతానాన్ని ఇక విడిచిపెట్టకూడదని నిశ్చయించుకొని ఆ దేవకీ వసుదేవులిద్దరిని కూడా చెరసాలలో బంధించాడు. వాళ్ళకి కలిగేటువంటి సంతానాన్ని వరుసగా ఒక్కొక్కరిని అందరినీ కూడా సంహరించేస్తూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంటే ఆ కంసుడి తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడు కుమారుడికి అడ్డం వచ్చాడు. ఒరే, ఏంటి ఇంత దుష్టత్వానికి దిగుతున్నావు, వినాశకాలే విపరీత బుద్ధి అని అంటున్నారు పెద్దలు. అంటే నీకు వినాశకాలం దాపురించిందేమో, అందుకనే ఇలాంటి పనులు చేస్తున్నావు అని అంటే, వినాశకాలం నాకా నీకా అని ఆ తండ్రిని చెరసాల్లో బంధించాడు. తానే రాజుగా ప్రకటించుకున్నాడు. ఇక దేవకీదేవి గర్భం నుంచి 6 శిశువులు పుట్టిన తర్వాత ఈ 6 కూడా కంసుడు తన యొక్క కర్వాలానికి గురి చేశాడు. వాళ్ళందరినీ ఏ రకమైనటువంటి దయా లేకుండా వాళ్ళని సంహరించేశాడు. ఇక దేవకీదేవి యొక్క 7వ గర్భం ఆదిశేషుడి యొక్క రూపమైనటువంటి సంకర్షణుడు. ఎప్పుడైతే 7వ గర్భంలో ఆదిశేషుడు దేవకీదేవి యొక్క 7వ గర్భంలోకి వచ్చాడో ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగమాయని పిలిపించాడు. ఆ యోగమాయతో చెప్తున్నాడు, ఇప్పుడు నీవు దేవకీదేవి యొక్క 7వ గర్భములో ఉన్నటువంటి ఈ సంకర్షణుణ్ణి గ్రహించి రక్షించి వసుదేవుడి భార్య అయినటువంటి రోహిణీదేవి నందగోకులంలో ఉంటుంది. అందువల్ల నువ్వేం చేస్తావంటే ఈ దేవకీదేవి యొక్క గర్భాన్ని ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. ఆ తర్వాత నేనేమో దేవకీదేవికి 8వ గర్భంలో జన్మిస్తా. నీవేమో ఆ నందగోకులంలో నందగోపుడి యొక్క భార్య అయినటువంటి యశోద గర్భంలో ఆడబిడ్డగా జన్మించు అని చెప్పాడు. ఇక్కడ 3 ఆదేశాలు ఇచ్చాడు. అంతే తప్ప ఇక్కడ ఏమీ చర్చ జరగటం లేదు. నువ్వు ఈ గర్భాన్ని తీసుకెళ్లి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు, నేనేమో దేవకీదేవి 8వ గర్భంలో జన్మిస్తా.
నీవేమో నందుడి యొక్క భార్య అయినటువంటి యశోద గర్భంలో శిశువుగా, ఆడ శిశువుగా జన్మించు అని చెప్పాడు. యోగమాయ ఇలా ఎందుకు అని అడగల. ఎందుకనంటే పెద్దలు చెప్పినప్పుడు, మహాత్ములు చెప్పినప్పుడు, సాక్షాత్తు పరమాత్మే చెప్పినప్పుడు దానిని ప్రశ్నించటం, ఇది ఎందుకని అడగటం, దానిలో ఉన్నటువంటి మంచి చెడుల్ని గురించి ఆలోచించటం అది సమంజసం కాదు. సేవకులైనటువంటి వారికి, ఆజ్ఞానవర్తులైనటువంటి వారికి అనేటువంటి భావనతో యోగమాయ మారు మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి ఈ దేవకీదేవి యొక్క సప్తమ గర్భాన్ని తీసుకొని వెళ్ళి ఆ రోహిణిలో ప్రవేశపెట్టింది. విశ్వాత్ముడైనటువంటి ఈ జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవకీదేవి యొక్క గర్భంలో ప్రవేశించాడు. శ్రీహరి గర్భంలో ఉండటం వల్ల ఆ చెరసాలంతా కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. దేవకి వసుదేవుల యొక్క కంటిపై రెప్ప వాలకుండా వాళ్ళు నిరంతరం కూడా భగవన్నామాన్ని పారాయణ చేస్తూ ఉన్నారు. బాధల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దేవకీదేవి యొక్క ముఖంలో గోచరించేటువంటి దివ్యమైనటువంటి వెలుగును చూచి కంసుడు భయపడటం ప్రారంభించాడు. ఎందుకంటే తన ప్రాణాల్ని హరించేటువంటి శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తున్నాడు అని పసిగట్టాడు. అయితే గర్భవతి స్త్రీని వధించటం తన యొక్క కీర్తికి భంగం వాటిల్లుతుంది అని కంసుడు భావించాడు. కనుక దేవకిని కాకుండా ఆ దేవకి గర్భంలో పుట్టినటువంటి ఆ బిడ్డను సంహరిద్దాం, అదే సరైనటువంటిది అని భావించాడు. వైరభక్తితోటి అంతఃపురం అంతా స్వైర విహారం చేస్తూ ఉన్నాడు. పుట్టగానే పురిటిలోనే ఖండించి వేయటం చేయవలసినటువంటి పని అని నిశ్చయించుకున్నాడు. ఎప్పుడెప్పుడు పుడతాడా, ఎప్పుడెప్పుడు అతన్ని సంహరిద్దామా అని కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, తిరుగుతూ ఉన్నా, ఏ వ్యవహారంలో ఉన్నా ఇదే భావనతో ఉంటున్నాడు. దీన్నే మనం వైరభక్తి అని అంటారు. అంటే శత్రువు అయినటువంటి వాడు కూడా భగవంతుడిని నిరంతరము తలుచుకోవటం. నిజంగా భక్తుడి కన్నా ఈ శత్రువే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఆయనే కనపడుతూ ఉంటాడు. దేవకీదేవి గర్భంలో నిలిచి ఉన్నటువంటి నారాయణుణ్ణి స్తుతించడానికి చతుర్ముఖ బ్రహ్మ, ఈశ్వరుడు, నారదాది మహర్షులతో కూడి అందరూ కూడా భూలోకానికి వచ్చేసి ఆయన్ని అనేక విధాలుగా స్తుతిస్తూ ఉన్నారు. ఇక భగవంతుడి యొక్క అఘటన ఘటన చాతుర్యం ఇదిగో ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఏమిటంటే భగవంతుడి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి మహిమలు ఎలా ఉంటాయో మనం ఈ శ్రీకృష్ణు యొక్క జన్మతో అర్థం చేసుకోవచ్చు. దేవకీదేవి సంతానం వల్ల కదా కంసుడికి ప్రాణగండం ఉన్నది. కంసుడి యొక్క మరణం దేవకీదేవి యొక్క అష్టమ గర్భం వల్ల. మరి దేవకి వసుదేవుల్ని ఇద్దరిని కలిపి ఒకే చెరసాల్లో ఎందుకు బంధించాడు? వేరువేరుగా బంధించవచ్చు కదా, అసలు బిడ్డలే ముట్టకుండా ఉంటారు కదా. మరి కంసుడు ఎందుకని ఆ ఒక్క చెరసాల్లోనే ఇద్దరిని బంధించడం జరిగింది? అష్టమ సంతానం వల్ల మరణం. మరి అష్టమ సంతానం ఏది? ఇప్పుడు ఏడవ సంతానం, ఏడవసారి గర్భం వచ్చింది. గర్భం వచ్చినటువంటి విషయం తెలిసింది. ఎందుకనంటే ఆ గర్భం వచ్చినటువంటి విషయం ఆ స్త్రీ యొక్క ఆ రూపం వల్ల, ఆ ముఖవర్చస్సు వల్ల తెలుసుకుంటూనే ఉంటారు. గర్భం వచ్చినటువంటి విషయం తెలిసింది, కానీ ప్రసవం జరగల. వాడి ప్రసవం జరగలేదు కదా, వాడు ఏమైనా గర్భస్రావం అయిందా? గర్భస్రావం కాల. మరి గర్భం ఏమైంది అంటే ఇప్పుడు ఏమనుకోవాలి కంసుడు? అసలు గర్భమే రాలేదేమో అని అనుకోవాలి. మరి గర్భమే రాలేదనుకోవటానికి వైద్యులైనటువంటి వాళ్ళంతా కూడా గట్టిగా అది గర్భమేను అని చెప్తున్నారు.
మరి అది గర్భం. కానీ శిశువు జన్మం మాత్రం జరగల. దీంతో ఆ తర్వాత పుట్టేటువంటి 8వ సంతానం ఇప్పుడు 7గా భావించాలనా 8గా భావించాలనా? ఎందుకంటే 7 అనేటువంటిది అసలు లేదు కాబట్టి, 6 తర్వాత వచ్చినటువంటిది కాబట్టి మరి దాన్ని 7గానే భావించాలి కదా. లేదు గర్భం వచ్చింది కాబట్టి అది ఏమైందో తెలియదు అందుకని 8గానే భావించాలనా అంటే కంసుడిలో ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితి తీసుకొని రావడానికి భగవంతుడు ఈ చిత్ర విచిత్రాన్ని చేయటం జరిగింది. ఇదే భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి మహిమ, విచిత్రమైనటువంటి లీల. సరే, ఇక భగవానుడు జన్మించేటువంటి శుభ గడియ సమీపించింది. రోహిణీ నక్షత్రం, శ్రావణ మాసం, అష్టమి తిథి. మరి ప్రశాంతమైనటువంటి వాతావరణం, దిక్కులన్నీ కూడా ప్రసన్నంగా ఉన్నాయి. మలయ మారుతం ప్రశాంతమైనటువంటి పవనాలను వీస్తూ ఉన్నాయి. నక్షత్రాలన్నీ దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. నదులు స్ఫటికముల వంటి స్వచ్ఛమైనటువంటి జలాన్ని ప్రవహింపజేస్తూ ఉన్నాయి. పద్మాల చేత సరోవరాలన్నీ కూడా హృదయంగా గోచరిస్తూ ఉన్నాయి, ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవతలు దేవదుందుగులు మోగిస్తూ ఉన్నారు, అవన్నీ కర్ణపేయాలుగా వినిపిస్తూ ఉన్నాయి. కోకిల యొక్క కలకల రావాలతోటి వన ప్రదేశాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సాధువుల యొక్క హృదయాలన్నీ కూడా శాంతి సాగరాలుగా, దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తూ ఉండగా తూర్పు దిక్కున ఉదయించేటువంటి పూర్ణచంద్రుడిలాగా సర్వజీవుల యొక్క హృదయాంతరాళంలో నివసించేటువంటి ఆ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా పుణ్యవతి అయినటువంటి దేవకీదేవి యొక్క గర్భంలో జన్మించడం జరిగింది. అయితే ఆ జన్మించినటువంటి ఆ సమయం ఎలా ఉన్నది, ఆ సమయం ఎలా ఉన్నదో ఒక అద్భుతమైనటువంటి పద్యం ద్వారా పోతన గారు దాంట్లో వర్ణిస్తున్నారు. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును గలఘోష నముల మేఘంబులురిమే, గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లే, దిక్కులు మిక్కిలి తెలివిదాల్చి, కమ్మని చల్లని గాలి మెల్లన వీచే, హోమానలంబు చెందంది వెలిగి, కొలకులు కమలాని కులములై సిరినొప్పే, ప్రవిమల తోయలై పారి నదులు, వరకుల గ్రామ ఘోషయై వసుధయప్పే, విహగరవ పుష్ప ఫలములు వెలసె వనం, అలరు సోనలు కురిసిరై యమరవరులు, దేవదేవుని దేవకీ దేవి కనగా, పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతల ఆనందమునం, కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు, మొరసె వేల్పుల భేరులు. అంటే మహాత్ముల యొక్క జన్మ సమయంలో, అంటే సాక్షాత్తు పరమాత్మే జన్మించినటువంటి సమయంలో వాతావరణం అంతా కూడా ఎంత శుభకరంగా ఉన్నదో, ఎంత ప్రశాంతంగా, ఎంత గంభీరంగా ఉన్నదో ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దివ్యాలంకార భూషితుడై చతుర్భుజాలతో ఆవిర్భించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని పుత్ర రూపంలో దర్శించి దేవకి వసుదేవులు అమితమైనటువంటి ఉత్సాహంతో పరవశించిపోతూ ఉన్నారు. ఎంతటి ఆనందకరమైనటువంటి రోజు అది. సర్వ మానవాళికి శుభాన్ని, ఆనందాన్ని కలిగించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తమకు బిడ్డగా జన్మించాడు అనేటువంటి ఆనందంతో పరవశించి ఆనందంలో మునకలు వేస్తూ ఉన్నాడు వసుదేవుడు. అందుకనే తన యొక్క మనస్సులోనే బ్రాహ్మణులకి 10,000 గోవుల్ని దానం చేశాడు. మనస్సులోనే దానం చేయటం అంటే ఇప్పుడు స్వయంగా దానం చేయడానికి వీల్లేదు కనుక, చెరసాల్లో ఉన్నాడు కనుక ఇప్పుడు మనస్సులో భావించాడు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చేస్తాడు. అయితే ఎందుకిలా తనకి ఆనందం కలిగినటువంటి సమయాన అప్రయత్నంగా ఇతరులకు కూడా ఆనందాన్ని కలిగించాలి అనేటువంటి కుతూహలం ఎవరికైతే కలుగుతుందో అటువంటి వాళ్ళే పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళు. శ్రీకృష్ణు యొక్క ఆవిర్భావం చేత సూతికా గృహం అంతా కూడా తేజోవంతంగా దివ్యమైనటువంటి ప్రకాశంతో గోచరిస్తూ ఉంది.
అది చూచినటువంటి వసుదేవుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే అని గ్రహించి వెంటనే స్తుతించడం ప్రారంభించాడు. చతుర్భుజుడై, శంకు చక్ర గదాధరుడై, దివ్య కాంతితో శోభించే ఆ బాలుణ్ణి చూచి దేవకీదేవి కూడా స్తుతించడం ప్రారంభించింది. ఓ దేవా, నీ పరతత్వాన్ని అవ్యక్తమని, ఆది అని, బ్రహ్మమని, జ్యోతి అని, నిర్గుణమని, నిర్వికారమని, సత్తారూపమని, నిర్విశేషమని దేవతలంతా కూడా స్తుతిస్తూ ఉంటారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడవు నీవు. సమస్తానికి నీవే ప్రభువై ఉన్నావు. అటువంటి నిన్ను నేను శరణు కోరుతున్నాను. ఇలా భగవానుని యొక్క అలౌకికమైనటువంటి ఆ రూపానికి దేవకీదేవి ఎంతగానో ఆనందిస్తూ ఉంది. అయినప్పటికీ దుర్మార్గుడైనటువంటి కంసుడి వల్ల అపాయం సంభవిస్తుందేమో అనేటువంటి భయం కూడా ఆమెలో కలిగింది. మరి అందువల్లనే ఆమె ఇలా అంటున్నది, ఓ మధుసూదన, కంసుని వల్ల నీకేదైనా అపాయం సంభవిస్తుందేమోనని నిశ్చయమైనటువంటి బుద్ధి లేనటువంటి నేను భయపడుతూ ఉన్నాను. ఇది పుత్ర ప్రేమతోనే కావచ్చు. నా కుమారుడిగా నీవు జన్మించావు అనేటువంటి వార్త కంసుడికి గనక తెలిస్తే ఘోరం జరిగిపోతుంది. అందుకనే ఎలాగైనా సరే తెలియకుండా చెయ్యి. అంతేకాకుండా ఈ శంఖ చక్ర గదా పద్మాల చేత ప్రకాశించేటువంటి, చతుర్భుజాల చేత ప్రకాశించేటువంటి నీ అలౌకికమైనటువంటి ఈ రూపాన్ని ఉపసంహరించు అని ప్రార్థించింది. మిగిలినటువంటి అవతారాలన్నింటికీ ఒక శ్రీకృష్ణుడి యొక్క అవతారానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఇదే. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు 4 భుజాలతోటి, శంకు చక్ర గదా పద్మాలతోటి, దివ్యమైనటువంటి ఆభరణాలతోటి జన్మించాడు బాలుడిగానే. అయితే ఆ తర్వాత దేవకీదేవి యొక్క కోరిక మేరకి అదిగో మళ్ళీ మామూలు రూపాన్ని ఆ 2 భుజాలతోటే మామూలు బాలుడిలాగా ఉండిపోయాడు. శ్రీ మహావిష్ణువు దేవకీదేవిని ఉద్దేశించి ఇప్పుడు ఇలా అంటున్నాడు, దేవి, స్వయంభవ మన్వంతరంలో పూర్వజన్మంలో నీవు పృశ్ని అనేటువంటి పేరుతో జన్మించావు. ఈ వసుదేవుడేమో సుతపుడు అనేటువంటి నామం కలిగినటువంటి వాడు. మీరిద్దరూ కూడా ఆ జన్మలో 12,000 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సుని ఆచరించారు. మీ తపస్సుకి సంతోషపడినటువంటి నేను మీకు దివ్య దర్శనాన్ని ఇచ్చి వరం కోరుకోవాల్సింది అని అడిగినప్పుడు నా వంటి పుత్రుడు కావాలి అని మీరు కోరుకున్నారు. అప్పుడు నేను నీ గర్భంలో పృశ్ని గర్భుడు అనేటువంటి పేరుతో జన్మించా. ఇక మరు జన్మంలో మీరు అదితి కశ్యపులుగా జన్మించారు. అప్పుడు నేను మీకు వామనుడు అనేటువంటి పేరుతో జన్మించి మిమ్మల్ని సంతోషపెట్టడం జరిగింది. ఇక ఈ 3వ జన్మలో మీరు దేవకీ వసుదేవులుగా జన్మిస్తున్నారు. నేను మళ్ళీ ఇప్పుడు మీ యొక్క కోరిక ప్రకారం మీ కోరికను సిద్ధింపజేయటం కోసం మీకు కుమారుడిగా ఇప్పుడు జన్మిస్తూ ఉన్నా. మీరు నన్ను వాత్సల్య భావంతో బిడ్డగా చూడండి, బ్రహ్మభావంతో పరమాత్మగా అలానూ భావిస్తూ ఉండండి. అనురాగయుక్తులై పరమగతిని పొందుతారు. ఇదే మీకు చివరి జన్మ అని వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ మనోహరమైనటువంటి శిశు రూపాన్ని దాల్చాడు. దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అక్కడ యశోదకు అదే సమయంలో యోగమాయ ఒక బాలికగా జన్మించడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు వసుదేవుని ఉద్దేశించి ఇలా అంటున్నాడు, నన్ను తీసుకొని వెళ్ళి నందగోకులంలో యశోద ఇంటిలో ఆ యశోద పక్కన పరుండబెట్టి అప్పటికే అక్కడ జన్మించి ఉన్నటువంటి నా సోదరైనటువంటి యోగమాయను తీసుకొని రా అని చెప్పాడు. అంతే, భగవంతుడి యొక్క ఆజ్ఞ. వసుదేవుడు బయలుదేరాడు. కానీ ఇక్కడ భగవానుడు నన్ను తీసుకొని వెళ్ళి అదిగో యోగమాయను తీసుకొని రమ్మన్నాడు. మరి ఇప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నా చేతులకి సంఖ్యలు ఉన్నాయి,
అదిగో ద్వారాలన్నీ మూసి ఉన్నాయి, ద్వారపాలకులు కాపలాగా ఉన్నారు, నేను ఇప్పుడు ఎలా వెళ్తానో అర్ధరాత్రి పూట, మరి నది మధ్యలో ఉంది యమునా నది, దాన్ని దాటాలా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండా రహస్యంగా ఎలా ఉంటాను, ఇవన్నీ కూడా ప్రశ్నలే. కానీ ఒక్క ప్రశ్న కూడా అడగల. ఇదే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏదైతే చెబుతారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం అనేటువంటి లక్షణాన్ని ఇక్కడ పరమభక్తుడైనటువంటి ఈ వసుదేవుడు పాటించడం జరిగింది. పరమాత్మ యొక్క ఆజ్ఞని భక్తుడు శిరసా వహించటం, గురువు యొక్క ఆజ్ఞని శిష్యుడు శిరసా వహించటం, పెద్దల యొక్క ఆజ్ఞని పిల్లలు శిరసా వహించటం, ఇవన్నీ కూడా వాళ్ళకి శుభాలనే కలిగిస్తాయి. ఎటువంటి సందర్భంలో కూడా భగవానుడు తనకి బిడ్డ కావాలి అనేటువంటి పవిత్రమైనటువంటి వాంఛ కోరిక ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి మోక్షాపేక్ష. నిజంగా ఈ దేవకీ వసుదేవులు ఆ 3 జన్మల కిందట మాకు మోక్షం కావాలని కోరుకోవాలి. కానీ ఏం కోరుకున్నారంటే నీవే మాకు బిడ్డగా కావాలని కోరుకున్నారు. ఆ నీవే మాకు బిడ్డగా కావాలని కోరుకోవటమే మోక్షాపేక్ష. అందువల్ల భగవానుడు ప్రతి క్షణము కూడా వారిని నడిపిస్తూనే ఉన్నాడు. తమ యొక్క బ్రతుకు బాటలో భగవంతుడే మార్గం చూపిస్తూ మార్గదర్శిగా ఉన్నాడు. అలా భగవంతుడే మార్గదర్శిగా ఉండటం ఎంతమందికి ఆ అదృష్టం లభిస్తుంది? తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉన్నటువంటి వారికి పరమాత్మ ఆ మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటాడు. మనం కూడా పరమాత్మ యందు తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, తీవ్రమైనటువంటి భక్తి కలిగి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు కావాల్సినటువంటి దాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీకృష్ణుడిని గోకులానికి చేర్చడం కోసం వసుదేవుడు సిద్ధమయ్యాడు. అదే సమయంలో వసుదేవుడు బాలుని ఒక బుట్టలో పెట్టుకొని శిరస్సు మీద ధరించాడు. అంతే, ఆ ద్వారాలన్నీ కూడా వాటంతటవే తెరుచుకున్నాయి. ఇనప గొలుసుల చేత, పెద్ద పెద్ద తాళాల చేత బంధించబడినటువంటి ద్వారాలన్నీ కూడా వాటంతటవే విడిపోయి ద్వారాలు తెరుచుకున్నాయి. కాపలా వాళ్ళేమో నిద్రమత్తులో మునిగిపోయారు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఎవరైతే శ్రీకృష్ణుడిని శిరస్సును ధరిస్తారంటే మనస్సులో బుద్ధిలో నిలుపుకుంటారో వాళ్ళ యొక్క హృదయ కవాటాలన్నీ అప్రయత్నంగా తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అనేటువంటి ఇంద్రియాలు ఆదమర్చి నిద్రపోతూ ఉంటాయి. భగవంతుడిని శిరమును ధరించాలే కానీ కారాగార గృహద్వారాలే కాదు, కైవల్య ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. వసుదేవుడు పుణ్యాత్ముడు, శ్రీకృష్ణ భగవానుని మోసేటువంటి భాగ్యానికి నోచుకున్నటువంటి వాడు. మరి వసుదేవుడి యొక్క కాళ్ళకి చేతులకి వేసినటువంటి సంఖ్యలు వాటంతటనే తెగిపోయినాయి. మనం పరమాత్మని కనుక శిరస్సును ధరించినట్లయితే మనకి సర్వకర్మ బంధనాలు కూడా అట్లనే విడిపోతాయి. కాబట్టి మనం భజించాల్సింది వాసుదేవుడినే కానీ ఈ సంసారాన్ని గురించి మనం భావించడం అనవసరం. బుద్ధిలో ఆత్మచింతన ఉండాలే కానీ ప్రాపంచిక విషయ చింతన కానీ వస్తు చింతన కానీ ఉండకూడదు. మానవునికే కాదు, పశుపక్షాదులకు కూడా భగవానుడు నాలుకనిచ్చాడు. కానీ పశుపక్షాదులు ఆ నాలుకను ఎందుకు ఉపయోగించుకుంటున్నాయి? కేవలం తినడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. కానీ మానవుడికి మాత్రం నాలుక ఇచ్చింది తినటం కోసమే కాదు, సద్విషయాలు చర్చించడానికి, భగవన్నామాన్ని ఉచ్చరించడానికి, మంచి మాటలు మాట్లాడటానికి, భగవత్ ప్రసాదితమైనటువంటి అటువంటి నాలుకని ఇందుకోసం వినియోగించుకోవాలి. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ పాపయోనంలో పడతారని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎవరైతే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవయవాల్ని ఆ భగవంతుడి కోసం మనం వినియోగించమో, ఈ వ్యర్థమైనటువంటి తాత్కాలికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల కోసమే వినియోగిస్తామో అటువంటి వాళ్ళు మళ్ళీ పాపకోపంలో పడిపోతారు.
అటువంటి వాళ్ళకి మళ్ళీ నీచమైనటువంటి జన్మలు లభిస్తూ ఉంటాయి. భగవన్ నామ స్మరణకు నోచుకున్నటువంటి దుష్టవాక్కులకి ధూమపానానికి అలవాటు పడినటువంటి నాలుకని నాలుక అని భావించాల్సినటువంటి పని లేదు, అది నరక కోపము అని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. వసుదేవుడు పుణ్యాత్ముడు, అందుకనే ఆ ఆధ్యాత్మిక మార్గం ఆయనకి లభించింది. ఆధ్యాత్మిక మార్గం సంస్కారులకే కానీ అహంకారులైనటువంటి వాళ్ళకి లభించదు. వసుదేవుడు బిడ్డను ఎత్తుకొని బుట్టలో పెట్టుకొని కారాగార గృహం నుంచి అలా బయటకు వచ్చాడు. మేఘాలన్నీ కూడా మెల్లగా వర్షించడం ప్రారంభించినాయి. ఇదే భగవంతుడి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి ప్రకృతి పరవశించిపోవటం అంటారు దీన్ని. అంటే సత్పురుషుని యొక్క రాక ఎప్పుడు కూడా చల్లదనాన్ని కలిగిస్తుంది, శాంతిని అందిస్తుంది. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో అప్పటికే ఆదిశేషుడు ద్వారం దగ్గరే నిరీక్షిస్తూ ఉన్నాడు. వసుదేవుడు ఎప్పుడైతే ముందుకు కదిలాడో బుట్టను నెత్తి మీద పెట్టుకొని వెంటనే ఆదిశేషుడు ఆయన వెనక గొడుగు పట్టినట్టుగా తన యొక్క పడగల్ని విప్పి ఆ వర్షధారలు ఆ వాసుదేవుడి మీద అంటే ఆ శ్రీకృష్ణుని మీద లేదా వసుదేవుడి మీద పడకుండా నిరోధించడానికి అదిగో ఆయన అలా పడగలు విప్పేశాడు. భగవంతుణ్ణి ఎవరైతే మనస్సులో నిలుపుకొని ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి భక్తుల్ని నడిపించడంలో మహాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడూ సహాయపడుతూ ఉంటారు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. వసుదేవుడు యమునా నదిని సమీపించాడు. భయంకరమైనటువంటి జలరాశి వేగంతో ప్రవహిస్తూ ఉంది, సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంది. వసుదేవుడు సమీపించేటప్పటికల్లా ఆయన ఏమీ ఆలోచించలా. ఈ నదిలో నేను ఎలా పోతాననేటువంటి ఆలోచన లేదు. వెంటనే నదిలో అలా దిగేశాడు. ఇది భగవంతుడి ఆజ్ఞ అనేటువంటి భావనతో ఉన్నాడు. రెండవ ఆలోచన లేదు, అందుకనే నదిలో దిగేశాడు. ఎప్పుడైతే వసుదేవుడు నదిలో దిగి 4 అడుగులు వేశాడో వెంటనే ఈ యమున ఒక్కసారిగా చీలిపోయింది. ఆ భయంకరమైనటువంటి జలరాశి ఆ విపరీతమైనటువంటి ప్రవాహంతో వస్తూ ఉన్నటువంటి ఆ జలరాశి అంతా కూడా ఒక్కసారిగా ఆ రెండుగా విడిపోయింది. అంటే వసుదేవుడు పోవటానికి దారి ఇచ్చింది. భగవంతుణ్ణి ఎవరైతే మనస్సులో ధరిస్తారో అటువంటి భక్తుణ్ణి ఈ కాల ప్రవాహం కూడా అడ్డగించలేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. యమున దారిచ్చింది, వసుదేవుడు ముందుకు నడుస్తున్నాడు. తన పడగల్ని ఒక ఛత్రంలాగా నిలిపి ఆదిశేషుడు ఆ వసుదేవుణ్ణి వెంబడిస్తూ వస్తున్నాడు. ఈ సమయంలో యమున హృదయం స్పందించింది. ఎందుకనంటే బాలకృష్ణుడు ఆ వసుదేవుడి యొక్క శిరస్సులో ఉన్నటువంటి బుట్టలో ఉన్నాడు. ఈ దివ్య మంగళ రూపాన్ని ఇప్పుడు దర్శిస్తూ ఉన్నా, మళ్ళీ ఈ రూపాన్ని దర్శించేటువంటి భాగ్యం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను వృధా చేసుకోకూడదు అని భావించింది యమున. అంతే, ఇరువైపులా 2 చేతుల్ని చాచినట్లుగా ఒక్కసారిగా ఆ 2 వైపులా చేతులు చాచినట్లుగా పైకి లేచింది. ఆ సమయాన్ని కనిపెట్టి శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ తన 2 పాదాలని బుట్టలో నుంచి అలా ముందుకు వేశాడు. ఈ యమునా నది నీరు ఆ 2 పాదాలని తాకింది. ఆ 2 పాదాలని తాకి నా జన్మ ధన్యమైంది అని భావించింది యమున. యమునాదేవి భగవానుని పాదార విందాలని తాకి పరవశించిపోయింది. యమున నది రూపంలో ఉన్నది కాబట్టి ఎప్పుడూ ఎత్తు నుంచి పల్లానికే ప్రవహిస్తుంది. కానీ శ్రీకృష్ణుని దర్శించాలనేటువంటి కోరికతో ఒక్కసారి అట్లా పైకి లేచింది. భగవత్ కృపకి పాత్రురాలైంది. అదేవిధంగా మనం కూడా ప్రతి మానవుడు కూడా ప్రపంచం వైపుకు పరుగులెత్తేటువంటి ఈ మనస్సుని నిరోధించి దానిని పరమాత్మ వైపుకి తిప్పాలి అని ఇక్కడ మనకి యమునా నది తెలియజేస్తున్నది. వసుదేవుడు శిరస్సుపై భగవానుని పెట్టుకొని హృదయంలో భగవంతుడిని నిలుపుకొని తన అదృష్టానికి పరవశించిపోతూ పరమాత్మను స్మరిస్తూ యమునా నదిని దాటుతూ ఉన్నాడు. వసుదేవుడు యమునా నదిని దాటాడు.
శ్రీకృష్ణుణ్ణి శిరస్సు మీద ధరించి వసుదేవుడు యమునా నదిని దాటినట్లుగా భగవంతుణ్ణి మన యొక్క మనస్సులో నింపుకొని భక్తులైనటువంటి వారు ఈ భవసాగరాన్ని దాటాలి. ఆంజనేయుడు కూడా 100 యోజనాల సముద్రాన్ని దాటాడు. అయితే ఎలా దాటాడు? ఆయన రామనామంతో ఉన్నటువంటి ముద్రికని నోటిలో పెట్టుకొని అదిగో ఆ 100 యోజనాల సముద్రాన్ని దాటాడు. గోకులంలో గోపాలులంతా నిద్రిస్తూ ఉన్నారు. వసుదేవుడు నందుని ఎంట ప్రవేశించాడు. తాను తెచ్చినటువంటి శ్రీకృష్ణుడిని యశోద పక్కన పరుండబెట్టి ఆ పక్కన ఉన్నటువంటి యోగమాయని తీసుకొని మరలా బుట్టలో పెట్టుకొని వెనుదిరిగి వచ్చేసి కారాగృహంలో ప్రవేశించాడు. అంతే, మళ్ళీ వెంటనే తలుపులన్నీ కూడా మూసుకున్నాయి, తాళాలన్నీ పడిపోయినాయి, గొలుసులన్నీ తగులుకున్నాయి. అదిగో తనకి చేతులకి కాళ్ళకి ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా తగిలి. ఇదే గొప్ప విచిత్రమైనటువంటి విషయం. శ్రీకృష్ణుడిని తల మీద పెట్టుకొని మోసినప్పుడు బంధాలన్నీ కూడా తెగిపోయినాయి. కానీ మాయను తల మీద పెట్టుకున్నప్పుడు మళ్ళీ ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, బంధాలన్నీ తగులుకున్నాయి. మనం కూడా భగవంతుడిని కనుక మన మనస్సులో కనుక తలుచుకున్నట్లయితే ఈ భవబంధాలన్నీ తెగిపోతాయి. అలా కాకుండా మాయని, ఈ మాయా ప్రపంచాన్ని మన మనస్సులో కనుక పెట్టుకున్నట్లయితే బంధాలన్నీ కూడా మనకి తగులుకుంటూ ఉంటాయి అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రసవ వేదనతోటి అలిసిపోయి ఉండటం వల్ల తనకి పుట్టినటువంటి సంతానం బాలుడా బాలిక అనేటువంటి విషయం కూడా యశోదకి తెలియదు. బిడ్డ ఏడ్చినటువంటి ఆక్రందన వినిపించగానే ఇక్కడ చెరసాల్లో ద్వారపాలకులంతా అప్పటిదాకా గుర్రు పెట్టి నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి నిద్రలేచారు. పురద్వారాలన్నీ కూడా పూర్వంలాగా లోపల బయట బంధించబడి ఉన్నాయి. ఎక్కడా ఏమీ జరిగినట్లేదు. ఈ ద్వారపాలకులైనటువంటి వాళ్ళు కంసుడి దగ్గరికి వెళ్ళి దేవకీదేవి ప్రసవించినటువంటి వార్తని కంసుడికి తెలిపారు. ఆ మాట వినగానే కంసుడు భయభ్రాంతుడైపోయాడు. జుట్టు వేలాడుతూ ఉంటే, పైన ఉన్నటువంటి వస్త్రం క్రింద జీలాడుతూ ఉంటే పరుగులు తీసుకుంటూ కరవాలాన్ని చేత ధరించి ఈ సూతికా గృహానికి బయలుదేరి వచ్చేశాడు. దీనురాలైనటువంటి దేవకి కంసుడిని చూచి భయంతో తొట్టుబాటు పడిపోయింది. ఇది ఆడుబిడ్డ, ఈ బిడ్డను వధించవద్దు అని అన్నని ప్రాధేయపడింది. మేనగోడలైనటువంటి ఈ బాలికని వధించకుండా తనకి ఇవ్వమని చెప్పి ప్రార్థించింది. నాకిప్పటికే 6 పుత్రులు పుట్టినప్పటికీ ఆ 6 కూడా లేకుండా పోయారు. కనీసం ఈ ఆడబిడ్డనైనా నాకు మిగిలించమని అనేక రకాలుగా ప్రార్థించింది. చెల్లెలైనటువంటి తనకి శుభాన్ని కలిగించమని అభ్యర్థించింది. అన్న శమింపుమన్న తగదల్లుడుగా ఇది మేనగోడలం, మన్నన చేయుమన్న విను మానిని జంపుట రాచపాడిగాదన్న, సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న, భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడగన్ అని ఈ విధంగా దేవకీదేవి అనేక రకాలుగా విలపిస్తూ ఉన్నది. అన్నకి విన్నవించుకుంది. కానీ దేవకీదేవి ఎంతగా విలపించినప్పటికీ కంసుడి యొక్క మనస్సు మాత్రం కరగల. అతడి మనస్సుని మార్చలేకపోయింది. దుర్మార్గుడైనటువంటి కంసుడు దేవకిని నిందించాడు. ఆమె చేతిలో ఉన్నటువంటి శిశువుని బలవంతంగా లాగి ఆ బిడ్డ యొక్క 2 పాదాలు గట్టిగా పట్టుకొని బలంగా ఆకాశం కేసి విసిరేశాడు. కింద కత్తిని పెట్టాడు. యోగమాయని కంసుడు వధించగలుగుతాడా? వెంటనే కంసుని చేతిలో నుంచి ఆకాశానికి విసిరివేయబడినటువంటి యోగమాయ ఇంకా ఎత్తుకి ఎగిరిపోయింది. అలా ఎగిరిపోయి 8 చేతులతోటి శూలం, గద, శంఖం, చక్రం మొదలైనటువంటి అనేకమైనటువంటి ఆయుధాలతోటి అలా దివ్యమైనటువంటి రూపంతో గోచరిస్తూ ఉంది. కంసుడితో అంటుంది, ఓరి మూర్ఖుడా, నీ శత్రువు నిన్ను సంహరించగలిగినటువంటి వాడు మరొక చోట పుట్టి పెరుగుతూ ఉన్నాడు. అనవసరంగా అమాయకులైనటువంటి శిశువుల్ని వధించకు అని చెప్పి అంతర్ధానం అయిపోయింది. యోగమాయ మాటలు
కంసుడి యొక్క హృదయాన్ని మార్చింది. ఎందుకంటే తన ఎదురుగానే అత్యాశ్చర్యకరమైనటువంటి విషయాన్ని గమనించాడు. అందుకనే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవకి వసుదేవులకి నమస్కరించాడు. మీ ఇద్దరు కూడా నన్ను క్షమించాలి, నేను దుష్టుణ్ణి, బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా వధించినటువంటి పాపిని, నా పాపానికి నిష్కృతి లేదు, బంధువుల్ని దూరం చేసుకొని బంధాలను పెంచుకొని అంధ జీవితాన్ని ఆవిష్కరించుకున్నాను, ఇంతటి అన్యాయం చేసినటువంటి వ్యర్థజీవిని అయినటువంటి నన్ను క్షమించండి అని అనేక విధాలుగా ప్రార్థించాడు. దీనులైనటువంటి వాళ్ళ మీద కరుణ చూపించేటువంటి మహాత్ములు మీరు, నా అపరాధాన్ని క్షమించండి అంటూ దేవకి వసుదేవుల యొక్క పాదాలను పట్టుకున్నాడు. యోగమాయ యొక్క వాక్కుల ద్వారా పరివర్తన చెందినటువంటి కంసుడు దేవకి వసుదేవుల్ని బంధవిముక్తుల్ని గావించాడు. వారిద్దరు కూడా శోకం నుంచి విముక్తులయ్యాడు. కంసుడు తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయాడే కానీ మరి ఆయన ఏమైనా ఉరికినే ఉంటాడా? ఎందుకనంటే యోగమాయ చెప్పింది, నిన్ను సంహరించేటువంటి వాడు వేరొక చోట పుట్టి పెరుగుతున్నాడు అని. కాబట్టి అతని యొక్క మనస్సులో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. మరి ఆ ఆలోచనలు వస్తూ ఉంటే మరి కంసుడు ఏం చేస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఆ తర్వాత ఏం చేశాడో, ఎలా తన యొక్క మరణాన్ని తప్పించుకోవాలనుకుంటున్నాడో మనం ఆ విషయాలు రేపు